మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సాయినాథ్. ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది, ప్రజలు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పెద్దన, మీ పేరు? ఎడపాటి వెంకట సుబ్బయ్య. ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలన బాగానే ఉంది. జగన్ ఇసుక అమ్ముకున్నా, ముందు అమ్ముకున్నా, అవన్నీ తట్టుకొని అప్పులు ఎంత అప్పులు తీసుకుంటా అన్ని చెప్పి చేస్తున్నాడు. 3 నెలల ముందల 7 వేలు ఇస్తున్నాడు, ఇచ్చాడు. మళ్ళీ ఆ నెలకి చెప్పాడు ఒకసారి 6 నెలల నుంచి ఇస్తున్నాడు. అప్పటికి 6 నెలలకే ఎంత వచ్చింది, ఏ గవర్నమెంట్లో ఎంత వచ్చి అది లెక్క వేసుకోవాలి. అదేమంటే వయసు ఇప్పుడు డబ్బులు వేస్తున్నాడు. ఆయన వేసేది గోషా, ఆయన వేస్తుందా? అప్పటికి 5 ఏళ్లలో ఏ గవర్నమెంట్లో ఎంత ఆదాయం వచ్చిందా అది లెక్క చూసుకోవాలి. కొంతమంది ఆమె వేసాడు చంద్రబాబు అంటున్నారు వైసీపీళ్ళు. 5 ఏళ్లలో ఏ గవర్నమెంట్లో ఎంత వచ్చిందో 5 ఏళ్ళకి అది లెక్క వేసుకొని చెప్పను. అది పరిపాలన బాగానే ఉంది. మళ్ళీ నెక్స్ట్ లోకేష్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు జనాలంతా. అది ఎలాంటి మార్పులు చేస్తే మంచిది అంటారు చంద్రబాబు నాయుడు గారు? పోలవరం కడుతున్నాడా, రాజధాని కడుతున్నాడా, కంపెనీలు చేస్తున్నాడా? థ్యాంక్ యూ పెద్ద. నమస్తే పెద్ద, మీ పేరు? శ్రీరాములు, మాదారు శ్రీరాములు. ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఎలాంటి మార్పులు చేస్తే మంచిది అంటారు? ఎటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది అన్నారు కదా, బాగానే ఉంది. పరిపాలన ఇంకా మెరుగుపరచాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిది అంటారు? ఇంకా కొన్ని మంచి పనులు చేయాలి కదా, మంచి పనులు చేయాలి కదా, అప్పుడు లైన్ కొత్తాడు. ఇంకా కొన్ని ఉన్నాయి కదా. ఎలాంటి మంచి పనులు చేస్తే మంచిది అంటారు? ఏం చెప్పమంట చెప్పండి. పోతే మళ్ళీ ఇప్పుడు ఇది ఇయ్యాలి కదా, ఏదే మన పొలం డబ్బులు ఇయ్యలేదుగా, అది చేస్తాడని మా అభిమానం ఉంది. ఇంకా పొలం అయ్యి ఇంకా కొన్ని ఉన్నాయి అనుకో. ఇవన్నీ బాగానే ఇప్పటికి పరిపాలన అయితే చాలా బాగుంది అంటారు. బాగుంది. మస్తు పెద్ద, మీ పేరు? ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది అంటారు. ఇంకా ఎలాంటి మార్పులు చేస్తే మంచిది అంటారు? మార్పులు చేస్తే ఇలా బాధపడుతున్నాడు. అన్ని చెయ్యి, అది చేసి మంచిది, అన్ని చేయాలని కొంచెం ఫైనాన్స్ లో బాధపడుతున్నాడు. తెచ్చాడు మొన్న పోయి కొట్టుకొచ్చాడు, కొన్ని సరుతున్నాడు, బాగానే చేస్తున్నాడు. ప్రజల కోసం పాటుపడుతున్నాడు. తేవటం, ప్రజలు పంచడం, మళ్ళీ పోవటం, మళ్ళీ అమెరికా దేశాలకు పోయి డబ్బులు తెచ్చి అదే ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్ట్ పెడుతున్నాడు. అది కూడా సాగించాడు. అది వాళ్ళు ఆ ప్రాజెక్ట్ పోయినా రాదు, మర్చిపోయినా దాన్ని సాగించాడు. ఇప్పుడు చాలా బాగుంది అది పరిపాలన. నెక్స్ట్ టైం కూడా టీడీపీనే గెలుస్తుంది అని నమ్మకం ఉంది అయితే మీకు? అది మనం చెప్పలేము. మహారాజు కూడా కింద పడతా పైన పడతాడు, అంటే ఆయన సంగతి. సామాన్యంగా రాలేడు, ఇప్పుడు పరిస్థితుల్లో రాలేడు. రాజధాని పనులు అయితే సక్రమంగా చేస్తున్నారు అంటారు చంద్రబాబు నాయుడు గారు? బాగా చేస్తారు. అపకారం లేదు, ఉపకారం చేస్తాడు. ఎవరికి అపకారం లేకుండా ఉపకారం చేస్తున్నాడు. ఈయన పరిపాలన పోలవరం సాధ్యమవుద్దు అంటారా? పోలవరం పోయి విదేశాలకి డబ్బు తెచ్చుకొచ్చాడు. స్టార్ట్ చేసాడు, పోలవరం స్టార్ట్ చేసాడు. విదేశాలకు పోయి డబ్బు తెచ్చుకొచ్చాడు, స్టార్ట్ చేశాడు. థ్యాంక్ యూ. నమస్తే పెద్ద, మీ పేరు? నా పేరు మాలకొండయ్య. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉందండి, బాగానే. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మార్పులు చేస్తే మంచిది అంటారు ఫ్యూచర్లో అంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చి, పిల్లలకు చెప్పిన ఉద్యోగాలు వచ్చి, ఎన్ని వస్తే మంచిదే. కానీ అవి రావాలి కదా. ఎన్ని అంటే పోయిన 5 ఏళ్లలో అన్నీ దెబ్బతినిపోయా, వచ్చినాయి ఎన్నికిపోయి, రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చి అన్నీ ఎన్నికిపోయా. మళ్ళీ మంచి చేసుకొని తీసుకొచ్చి చేయాలన్నా కూడా కొంత టైం పడుతుంది కదా. చేస్తున్నాడు, ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు అని అట్లా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమరావతి ఇంకా పోలవరం సాధ్యమే అంటారా? ఈ 5 సంవత్సరాలు కాక ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే ఆంధ్ర రాష్ట్రం బాగా డెవలప్ అవుద్దండి చంద్రబాబు నాయుడు ఉంటేను. మళ్ళీ ఏదైనా జనాలు కక్కుర్తిపడి మారి జగన్ అన్నాడంటే రెండో శ్రీలంక అయిపోద్ది ఆంధ్ర రాష్ట్రం.
కన్ఫామ్ గా అమరావతి పోలవరం అయితే నెక్స్ట్ ఇంకో 5 years ఉంటే కన్ఫామ్ గా చేస్తారు. డెఫినెట్ గా పూర్తి అయిపోద్ది. ఇంకా కేంద్రం డబ్బులు కూడా నిధులు కూడా ఇచ్చింది కదా వాటింటికి, అమరావతికి పోలవరానికి నిధులు కూడా ఇచ్చింది కదా, చేస్తారు కదా. నమస్తే పెద్ద, మీ పేరు? ఇంటి మాలకొండ. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బాగా బ్రహ్మాండంగా ఉంది, బాగానే ఉంది. ఇంకా ఎలాంటి మార్పులు చేస్తే మంచిది అంటారు? ఇంకా మార్పులు అంటే ఈ జనాలకి ఏంటంటే రైతు భరోసా అయ్యలేదు, కొరవలు ఉన్నాయి జనాలు కొద్దిగా. అదివరకు ఏంటంటే ఆ జగన్ ఆడవాళ్ళకి వేస్తుండే అవి ఇయ్యలేదని కొద్దిగా కొరవలు ఉన్నాయి జనాలకి. మన ఈ పార్టీ వాళ్ళు అవతలడు మేము అవి ఇచ్చామని వాళ్ళు బాగా జనాలు బాగా చెప్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమరావతి పోలవరం కంప్లీట్ అయింది అంటారు? అవుద్ది, అయిపోద్ది, అన్నీ అయిపోతాయి, డౌటే లేదు. ఊరో కదా రాజధాని, ఇవాళ రాజధాని ఏర్పడుతుందంట మనకి. అసలు మెయిన్ రాజధాని కావాల్సిందే. ఇప్పుడు 5 ఏళ్ళ రాజధాని లేక అసలు మనం అల్లాడుతుంటే. నమస్తే పెద్ద, మీ పేరు? కేసీఆర్ రాములు. బాగానే ఉంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుంది. పోలారం అమరావతి అయిపోతాయి అనుకుంటున్నాం మేము, అయిపోతాయి కూడా. బాగానే ఉంది పరిపాలన. ఇంకా కొద్దిగా కొరవలు ఉన్నాయి డబ్బులు, అవి కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. ఆడవాళ్ళు చాలా మంది ఆ డబ్బులు పడలేదు అంటున్నారు, అవి కూడా పడితే బాగానే ఉంటుంది. ఇంకా అయితే కొంత టైం పడుద్ది, టైం పట్టినా ఇస్తాడు అనుకుంటున్నాం మేము. బాగానే ఉంది, పర్వాలా, చాలా బాగుంది అంటారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉంది. మన రాష్ట్రం చాలా డెవలప్ అవుతా అంటారా ఫ్యూచర్ లో? డెవలప్ అవుద్ది. అమరావతి కావాలి ముఖ్యంగా ముందర. అమరావతి అయితే రాష్ట్రం బాగుపడ్డట్టే. దానివల్ల 5 సంవత్సరాలు ఇనిక్కిపోయిందిగా, అందువల్ల ఇప్పుడు రేపు 29 నాటికి పూర్తి అవుద్ది. అయితే పర్వాలేదు, బాగా. ఈ చేప కూడా మళ్ళీ వస్తాడు చంద్రబాబు నాయుడు. అంతవరకు పోలవరం కూడా కంప్లీట్ అయిపోద్దా? పోలవరం కూడా అయిపోద్ది. అది 70% అప్పుడే అయిపోయా, ఇంకా కొరవ కూడా అయిపోద్ది. నమస్తే పెద్ద, మీ పేరు? మీ పేరు? పెరిగి వెంకటేశ్వర్లు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? అమోఘంగా ఉంది, అమోఘంగా ఉంది ఆయన పరిపాలన. పరిపాలన ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. నేను ఎదురులేదు, అడ్డుపోతాడు జగన్, గాలిపటం పోయినట్టు అంతే. చాలా బాగుంది అంటారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? జగన్ కూడా కొన్ని పనులు మంచిగా చేశాడు, కానీ కొన్ని ఎదో పనులు చేశాడు, అందువల్ల షాక్ కొట్టింది. అమరావతి అయిపోద్ది, అమరావతి చేస్తాడు, పోలవరం చేస్తాడు, నేను ఏ ఇబ్బంది ఉండదు, మళ్ళీ గెలుస్తాడు.